దేవునామంలో ముందుగా దేవుడికి వందనాలండి. అలాగే మీ అందరికీ వందనాలు. ఈరోజు సుపరిచితమైన విషయాలే కొంచెం వివరంగా, కొంచెం లోతుగా తెలుసుకుందాము. సృష్టి ఆది నుండి చూస్తే దేవుడు తయారు చేసిన మొట్టమొదటి పురుషుడు ఎవరంటే ఆదాం గారు. ఆదాం గారి తర్వాత ఇక్కడి నుంచి మనకు తెలిసిన విషయాలు నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఆల్రెడీ మనకి ఎన్నో విషయాలు తెలుసు. అయితే నోహో గారిని చూశారు. నోహు తర్వాత అబ్రహాం తరాన్ని చూస్తే అందులో అబ్రహాం గారి దేవుడు పిలిచారు. అయితే అబ్రహాం గారి దగ్గర మనం ఆగి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, అబ్రహాం గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, పిలిచినప్పుడు మరి అబ్రహాం గారి వయసు ఎంత, అబ్రహాం గారిని దేవుడు ఎలా పిలిచాడు అని ఒకసారి చూడండి. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు ఎలా పిలిచాడు, ఎక్కడికి వెళ్ళమని అతనితో చెప్తున్నాడో ఒకసారి చూస్తే, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అలాగే ఒకసారి 4వ వచనం చూడండి. ఒకసారి 4వ వచనం చూద్దాము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చూసారా, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అతని వయసు ఎంత, అబ్రహాం గారి వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అంటే అది వృద్ధాప్యమా యవ్వనమా? వృద్ధాప్యమే కదండి. మరి వృద్ధాప్యంలో ఉన్న అంత ఎందుకండి, తాతయ్య వాళ్ళు బయటకు వెళ్ళి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తాతని మనము, తాతయ్య ఇక్కడి నుంచి అక్కడ కిలోమీటర్ వరకు నాతో నడుస్తావనంటే ఏమంటారండి? నాలోనే ఓపిక లేదు, నాకే శక్తి లేదు, ఇయ్యాలో రేపు అంటూ ఉన్నానరా, నన్ను 1 కిలోమీటర్ నడవమంటావేంటి అని అంటారా అంటారండి. మరి అలాంటి వయసులో ఉన్నటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి అబ్రహాం గారితో దేవుడు ఏమంటారంటే, అబ్రహాము నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి నువ్వు లేచి నేను ఎక్కడికైతే వెళ్ళమంటానో నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే, ఆ సమయంలో అబ్రహాం ఉన్న ప్లేస్లో మనం ఉంటే, ఆ స్థానంలో మనం ఉంటే ఏమంటామండి? ఏంటి ప్రభా, అక్కడి నుంచి ఇక్కడికి రేపు 2 అడుగులు నేను వెయ్యలేని స్థితిలో నేను ఉన్నాను, ఆ వయసులో నేను ఉన్నాను, నన్ను ఈ బంధువులను వదిలేయమంటున్నావు, తండ్రి ఇంటిని వదిలేయమంటున్నావు, ఈ దేశాన్ని వదిలేయమంటున్నావు, నువ్వు చెప్పే కాడికి వెళ్ళమంటున్నావు. వద్దు ప్రభా, నా సహోదరుడు లోతున్నాడు, అతనికి చెప్పు ప్రభా, నీ మాట వింటాడేమో, అతనికి చెప్పు ప్రభా, లేకపోతే ఇంకొకరిని ఎవరికైనా వారికి చెప్పు ప్రభా, నువ్వు ఎవరితో కన్నా మాట్లాడు ప్రభా అని అబ్రహాం గారు అన్నారా? లేదు. అబ్రహాం గారు ఆ వయసులోనే దేవుడి మాట విన్నాడు. దేవుడి మాట ధిక్కరించినట్టుగా, దేవుడు చెప్పినట్టుగానే, కయ్యను దేవుడితో మాట్లాడినట్టుగా, నేనేమన్నా మా తమ్ముడు కావాలని అనుకుంటున్నావా అన్నట్టుగా అబ్రహాం గారు నిలదీయలేదు దేవుణ్ణి. ఏంటి, నేనేమన్నా వయసులో ఉన్నాను అనుకుంటున్నావా, నేనేమో వృద్ధాప్యంలో ఉంటే, అరే అక్కడి నుంచి ఇక్కడికి 2 అడుగులు వేయలేనే నేను, మరి నువ్వేంటి ప్రభా నన్ను బంధువులను వదిలేయమంటావు, స్నేహితులను వదిలేయమంటావు, తండ్రింటిని వదిలేయమంటావు, దేశాన్ని వదిలిపెట్టేయమంటావు, ఎక్కడ కాదు కొండలు ఎక్కమంటావు, నదులు దాటాలంటావు, పర్వతాలు ఎక్కాలంటావు, మైదానాలు నడవమంటావు, ఏంటిది, నాకు ఈ పరిస్థితి ఏంటి, ఇంకెవరైనా ఎందుకో అని అన్నాడు అబ్రహాం గారు? అలాగ అనలేదు. అంటే రిఫరెన్స్ లేవి. అలా మారుమాట చెప్పకుండా ఆ విషయంలో మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఏ వయసులోనైనా మనతో మాట్లాడినప్పుడు, ఆయన వాక్కులతో మనతో మాట్లాడినప్పుడు మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, మన జీవితాలను సరి చేసుకుంటూ ఆయన మాట మనం వింటూ ఉండాలి. దేవుడి మాటకి ఎదురు చెప్పకుండా మనం వింటూ ఉండాలి. దేవుడి అన్ని ఆజ్ఞలన్నీ ఇలాగే చెప్తలే, మనం వినేది ఏంటి అని అంటే, దేవుడు అనుకుంటేనే, దేవుడు ఊహిస్తేనే, దేవుడు ఆజ్ఞాపిస్తేనే మనం ఈరోజు ఇలా బ్రతుకున్నాం. మరి అలాంటిది ఆయన మాట ధిక్కరించకూడదే, ఆయన మాటను మనం చెవిని పెట్టకూడదే. అలాంటి జ్ఞానము మనకు ఉండాలి. అయితే మిగతా విషయాల కాడికి వచ్చేస్తే, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవి చెప్పాను కదా, సుపరిచితమైన విషయాలేనని. తర్వాత ఇంకా టాపిక్లోకి వచ్చేద్దామండి. తర్వాత అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. అదే పూర్తిగా బైబిల్ అర్థం కాకపోతే మనకి ఇలాంటివే వస్తాయి. అబ్రహాం గారికి 2 భార్యలా అంటే పైన చదివేస్తే, ఒక పేజీ వదిలిపెట్టి చదివేస్తే ఇంకో ఇలాగే ఉంటాయి సమాధానాలు. మన సమాధానాలు ఇలాగే ఉంటాయి. నాణ్యమైన సేవలు అందించే సేవకులు ఉన్నారుగా, మరి వారు చెప్పినప్పుడు మనం వింటున్నాంగా, ఇంకా తెలియని నిగూఢమైన సంగతులు మనం తెలుసుకుంటున్నాంగా, మరి అప్పుడన్నా మనకి కరెక్ట్గా విషయాలు తెలియాలి కదా. అబ్రహాం గారికి ఎంతమంది? 2 కదా. ఒకసారి చూడండి అదే ఆదికాండ గ్రంథం, ఒకసారి చూడండి అదే ఆదికాండ గ్రంథం. ఒకసారి చూడండి అదే ఆదికాండ గ్రంథంలో, శారాకి పిల్లలు పుట్టకపోతే, శారాకి దేవుడు ఇంకా పిల్లలు ఇవ్వకపోతే, హాగర్ తన దాసి ఉంది కదా, హాగర్ని ఇలాగా
అబ్రహాంతో చెప్పి ఇలాగ పిల్లలు నువ్వు కను అని అనేసి చెప్తుంది. అది మిగతా విషయాలు, అవి మనకు కాదు. కానీ అక్కడ శారా హాగర్ మనకు తెలుసు కదా, వాళ్ళిద్దరే కదా మీరు అంటున్నారు. అయితే మూడో వ్యక్తిని కూడా నేను చూపిస్తున్నాను చూడండి. శారా చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే, అదే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను, ఆమె పేరు కెతూరా. ఇదండి మనకి ఎంత తెలియాలంటే, నాణ్యమైన వర్తమానం అందించే సేవకులు ఉన్నారుగా, వారి వాక్యాలు వింటేనే మనకు అర్థమవుతుంది. అలాంటి వారిని మనం అడిగితేనే మనకు అర్థమవుతుంది. ఇంకెంతసేపు నాకే తెలుసు అన్నట్టుగా మనమే వాక్యాలు చదివేసుకుంటే మనకి ఎలాగా జ్ఞానం అర్థమవుతుంది, మనకి ఎలా లోతైన విషయాలు మనకు తెలుస్తాయనంటే ఇలాగ తెలుస్తాయి. చదువుకోవాలి, నాణ్యమైనటువంటి వర్తమానం అందించే సేవకులు చెప్పే వాక్యాలను కూడా మనం వినాలి, వాటిని గ్రహించుకోవాలి, వాటిని మనం మైండ్లో పెట్టుకోవాలి. సరే, అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు ఇప్పుడైనా క్లారిటీ వచ్చింది కదా. అబ్రహాం గారికి ముగ్గురు, ఒకరు చెప్పండి, శారా, హాగరు, కెతూరా. ఓకే, ఎక్కడితోటి క్లియర్ కదండి. సరే, ఇవి మిగతా విషయాలు, మన టాపిక్ అది కాదు. కానీ అయితే 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాం గారికి లేక అదే వయసులోని మనవన్ని ఎత్తుకోబోయే వయసులోని కుమారుని ఇస్తానంటేనే మన దేవుడు, ఆ వయసులోనే ఇదిగో మళ్ళీ వచ్చే ఈ సంవత్సరానికి ఆ శారాలో ఒక కుమారుడు ఉంటాడయ్యా అబ్రహాము అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే, ఒకసారి చూడండి, అదే ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకోలేనంట. మనసులో అనుకోవడం ఎవరికి తెలుస్తుందండి? దేవుడికి తెలుస్తుంది కదా. అయితే అబ్రహాము తన మనసులో అలాగ అనుకున్నాడట. మరి మనసులో ఏమనుకుంటామో ఎవరికి తెలుస్తుందండి? సృష్టించడం అని తెలుస్తుందిగా. అయితే మనసులో ఏమనుకున్నాడు అబ్రహాము అని అంటే, సాగిలపడి నవ్వుకుని, ఇదిగో ప్రభు, 100 సంవత్సరాలు ఉన్న నాకు ఇప్పుడు పిల్లల్ని నేను కంటానా, 90 సంవత్సరాలు ఉన్న శారా ఇప్పుడు పిల్లల్ని కంటాదారా అని ఎవరికైనా అబ్రహాం ఏంటండి, మనమైతే నవ్వేస్తాం, బోర్లపడి నవ్వేస్తాం కదండి. మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో కొడుకు కూతురు అంటే మనకి ఎలా ఉంటుందండి? అందరు ఏమంటారు, ఏంట్రా ఈ వయసులోని మనవరాలు ఎత్తుకునే వయసులో పిల్లల్ని కన్నారేంట్రా అని అనుకుంటారు కదా. అయితే అక్కడికి వచ్చాక వాళ్ళు నవ్వుకున్నారు, వాళ్ళు నమ్మలేదు. అయితే అదే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు నవ్వుకున్నారు, కార్యం జరగదేమో అని వాళ్ళు అనుకున్నారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు వాళ్ళకి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే వాళ్ళకి అసాధ్యమనే కదా, అంటే మీ వల్ల కాదు, నా వల్ల జరుగుతుందనే కదా దేవుడు ఉద్దేశం అని మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పాడు మన దేవుడు. అయితే ఈ విషయాల మీద అబ్రహాం గారు శారా గారు కూడా విశ్వాసం ఉంచలేదు. అంటే ఈ వయసులో మాకేంటి, ఇప్పుడు మాకు పిల్లలు కలగడం ఏంటి, వాళ్ళే కాదు వాళ్ళ వయసులో ఎవరున్నా, ఆ వృద్ధాప్యంలో ఎవరున్నా కూడా నవ్వుకుంటారు కదండి. బోర్ల పడి నవ్వుకుంటారు, ఎక్కడంతలుగా నవ్వుకుంటారు, ఇంకెన్నో విధాలుగా నవ్వుకుంటారు. మాకు ఇప్పుడేంటని నమ్మకం కుదరదు కదా. ఆ వయసులో శారా గర్భం ఉడికిపోయిందంట, మరి ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదే అని అనుకుంటాం కదా. అయితే లేక దేవుడు చెప్పాడు కదా, మళ్ళీ వచ్చి ఈ మీదటికి ఒక కుమారుడు మీ కౌగిట్లో ఉంటాడు అన్నట్టుగానే లేక ఒక కుమారుని ఇస్తే అతని పేరేంటి? అతని పేరు ఇస్సాకు. అయితే ఆ ఇస్సాకు గారిని ఇచ్చినప్పుడు మరి లేక పుట్టిన కుమారుడి మీద ఎంత ప్రేమ ఉంటుందండి. లేక ఇప్పుడు వెంటనే పుట్టేసిన పిల్లల మీద ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు కానండి, లేక ఇచ్చిన పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. అటువంటి ఎంత ప్రేమ పెంచుకుని ఉంటారు శారా గారు అబ్రహాం గారు కూడా. అయితే ఆ ఇస్సాకుని అంతగా ప్రేమించడం చూసా, లేకపోతే అతను అబ్రహాం గారిని పరీక్షించడానికి, అబ్రహాం గారిని పరిశోధించడానికి, అతను నా స్నేహితుడే, ఇంకా నిలబడతాడా లేదా అని మరి దేవుడు కూడా కొన్ని టెస్టులు పెడతాడు కదా. మనకు కూడా శ్రమలు, ఏమన్నా చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు అవి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని మనము తెలుసుకుంటూ ఉండాలి. కానీ ఎందుకు దేవుడు లేడు, దేవుడే ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయని మనము భక్తిహీనలా మాట్లాడొద్దు. భక్తిహీనలాగా మనము నిరీక్షణ లేని వారిలాగా మనము ఇతరులాగా మనం మాట్లాడకూడదు. అయితే భక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని మనం మాట్లాడాలి, భక్తులు ఏ విధంగా జీవించారు అని మనం చూసుకుంటూ ఉంటే. అయితే లేక ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి మనం టూకీగా చెప్పేసుకున్నాం, ఎందుకంటే మాకు తెలిసిన విషయాలే కాబట్టి. లేక ఉన్న కుమారుణ్ణి నాకు బలిచ్చే అబ్రహాము, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నీ కుమారుడు నాకు బలిచ్చానంటే నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు ప్రభా, ఇందుకేనా మమ్మల్ని బాధ పెట్టడానికో నువ్వు ఇచ్చావు అని అడిగాడు అబ్రహాము
శారా అలాగా నిలదీసిందా దేవుణ్ణి? అబ్రహాం గారు ఇదిగో స్నేహితుడు అన్న, ఎంత స్నేహితుడు అంటే మాత్రం నువ్వు నా కుమారుని అడిగేస్తావు, నేను ఎమ్మందికి నిన్ను అడిగానా, లేకపోతే కుమారు లేడని మిమ్మల్ని ఏమన్నా మీకు చెప్పామా ప్రభు అని నిలదీశాడండి దేవుడిని? నిలదీయలేదు. మనకు ఏదైనా శ్రమ ఇబ్బంది కలిగినప్పటికీ మనం ఏమంటాము? ఈ విషయాలను ఆలోచిస్తే మనం ఏమంటామంటే దేవుడు లేడు. ఒకవేళ ఉంటే ప్రతి వారం నేను ఆదివారం మానకుండా చర్చికి వెళ్తున్నానుగా, ప్రతిరోజు నేను మోకాలేసి ప్రార్థన చేసేస్తున్నానుగా, ప్రతిరోజు నేను వాక్యాలు చదివేసుకుంటున్నానుగా, దేవుడు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వస్తుంది, దేవుడు ఒకవేళ ఉంటే నాకు ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది అని భక్తిహీనులు ఎక్కడో ఉండరు. అంతగా భక్తి చేసిన మనమే చిన్న శ్రమ రాగానే ఏమైపోతాం? తూలిపోతాం, భయపడిపోతాం, దేవుడు లేడని నిరాశపడిపోతాం మనము. కానీ అబ్రహాం అలా నిలదీయలేదు దేవుణ్ణి. దేవుని ఏమన్నాడంటే, సరే ప్రభా, చాలా ఎంత బాధాకరమైన విషయం అండి. నాకైతే చదువుతున్నప్పుడు మామూలుగా ఏమనిపించలేదు, చదువుతుంటుంటే ఇంకా లోతుగా చదువుతుంటుంటే చాలా బాధ అనిపించింది. ఎలాగంటే తన కుమారుని లేక ఇచ్చాడు. తన కుమారుని బలి ఇవ్వమని అడిగినప్పుడు కూడా నోరు తెరిచి అక్కడ కూడా ఎదురు సమాధానం అబ్రహాం గారు చెప్పలేదు. అలాగే ఇస్తున్నప్పుడు బలి ఇచ్చేయలేదులేండి, అక్కడ వరకు టెస్ట్ చేశాడు కాబట్టే ఆయన విశ్వాసం ఎంతవరకు ఉంది, దేవుడు అతన్ని ఎంతగా నమ్ముతున్నాడు అని అబ్రహాముని పరీక్షించడానికే దేవుడు ఆ టెస్ట్ పెట్టాడు అనమాట అబ్రహాం గారికి. అయితే లాస్ట్ మనకు తెలుసు, అబ్రహాం గారు వాళ్ళ కొడుకుని ఇక బలి చేస్తుండగా అబ్రహాం ఆగు, నేను ఇలాగా అడగలేదులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అయితే ఇదే విషయాన్ని ఆలోచిస్తుంటే నాకు ఒకటి మనకు అర్థం కావాలండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే అబ్రహాం గారు ఎలాగైతే దేవుడు చెప్పినట్టుగా తన కొడుకుని బలి ఇవ్వడానికి ఎలాగైతే వెన్ను తీయలేదో, అలాగే క్రొత్త నిబంధనలో ఒకసారి చూడండి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని ఈ లోకంలో ఉన్నటువంటి మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి కూడా ఈ లోకానికి దైవమే ఈ లోకానికి మానవాళిగా వస్తే చూడండి, మనము లెక్కలేని వారిగా చేశాము, తృణీకరించాము, మనం లెక్క చేయలేదు అతన్ని. మనం ఎంతో వ్యసన క్రాంతుడిగా మనం చూసాము, ఎంతో అసలు ఆయనంటే పడదన్నట్టుగా మనం వెలివేతలకు ఆయన్ని గురి చేసాం, మనము ఎంతో తృణీకరించాం, విసర్జించాం మనం ఆయన్ని. అయితే తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేనికి అనంటే మనల్ని రక్షించడానికి, మన పాపం నుంచి మనం విమోచించడానికి, ఈ పాపం అనే బానిసత్వం నుంచి మనకి విడుదల దయచేయడానికి, మనల్ని రక్షించడానికే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇవ్వడానికి కూడా ఆయన వెనుదీయలేదంట. చూసారా, పాత నిబంధన క్రొత్త నిబంధన మనకి తేడా గమనిస్తుందా? అయితే పాత నిబంధనలో మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఏ విధంగా అయితే అబ్రహాము తన కొడుకుని దేవుడు ఎప్పుడైతే బలి ఇవ్వమని అడిగితే అబ్రహాము తన కొడుకు కోసం ఆలోచించకుండా, అయ్యో లేక ఒక కొడుకే వీడిని బలి చేస్తే మరి నాకు తర్వాత నా సంతానం ఎలాగ విస్తరించబడుతుంది, మరి దేవుడేం ఆకాశ నక్షత్రాల్లో చేస్తున్నాడు, ఇచ్చిన ఒక కొడుకునే మళ్ళీ తీసేసుకుంటున్నాడు అని నిరాశ పడిపోలేదు, వెనక్కి తిరిగి ఆలోచించలేదు, ఈ లోకాశ రాలేదు, దేవుడి మీద నిరాశ రాలేదు. సో ఇలాగ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలండి, ఎలాగైతే అబ్రహాం గారు తన కొడుకుని ఇవ్వడానికి వెనుతీయలేదో అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని ఇవ్వడానికి, మన కోసం, మన పాపల కోసం ఇవ్వడానికి వెనుక తీయలేదు అని అదే రోమియోలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. అదే రోమియోలకు రాసిన పత్రిక చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? చూసారా, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి ఎవరు? తండ్రి వెనుక తీయలేదంట తన సొంత కుమారుని మనకి అప్పగించడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సాక్షాత్తు దైవమే ఈ లోకానికి మానవారిగా వస్తే ఎంతో మందిని, చేతులు లేని వారికి చేతులు ఇచ్చిన ఆ చేతుల్లోనే ఏం చేశారండి? సిలువ వేశారు, మేకులు వేశారు. కాళ్ళు లేని వారికి, కుంటి వాళ్ళని బాగు చేసిన ఆ కాళ్ళకే ఏం చేశారు? మేకులు వేశారు. నా బిడ్డలు బాగుండాలి, వీళ్ళని ఎంతగానో ప్రేమించాను నేను, వీళ్ళు మంచిగా ఉండాలని, మన కోసం మంచి ఈవులను ఇవ్వాలని ఆలోచించిన ఆయన తలంపులు ఎంతో మంచివి కనుక ఆయన తలకి ఎలాంటి కిరీటం పెట్టారంటే ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ రోజు అంతగా చేసి ఆయనను అన్ని చేసి అపహసించారు, దూషించారు, ఎంతో చేసి ఎంతో బాధ పెట్టి చివరికి మనల్ని రక్షించడానికి వచ్చిన వాడినే మనమే మరణానికి అప్పగించేసామే. ఆ రోజు సిలువ వేసి ఆయన చంపేశారే.
ఆ రోజు ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వస్తే ఆయన ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందిని కరుణించాడు. ఇవన్నీ పక్కన పెట్టేగా మనం ఆయనకి ఏమి ఇచ్చామనంటే ఆయన్ని రోజు సిలువ వేస్తున్నాం. మనం ఆయన సిలువ వేసి సిలువకు అప్పగించేసాం. ఆ రోజుల పరిస్థితులు మనం ఆలోచించుకుంటుంటే ఆ రోజుల్లో ఏ చేతుల్లో అయితే స్వస్థపరిచాడో, ఏ చేతులతో అయితే స్వస్థపరిచాడో అదే చేతులు మనకిస్తే ఈరోజు మన చేతులతో చెయ్యరాని కార్యాలు మనం చేస్తున్నాం. ఆయన కాళ్ళు లేని వారు కాళ్ళు ఇచ్చాడు, కుంటివారు నడిపించాలని మనం వింటున్నాము. ఈరోజు మనకి ఇంత చక్కగా కాళ్ళు ఇచ్చి సువార్త ప్రకటించండి అయ్యా అని మనకి చెప్తుంటేనే మనం ఏం చేస్తున్నాం? చెయ్యరాని కార్యాలు చేస్తున్నాం. ఎన్నో తప్పుడు మార్గాల్లో తిరుగుతున్నాం. ఇదే కాళ్ళతోటి, ఇదే పాదాలతోటి. ఎన్నో మార్గాలు దేవుడు చూసొచ్చాడు లేరని ఎన్నో మార్గాలు మనం తిరుగుతున్నాం. మళ్ళీ ఆయన మనకిచ్చిన తలంపులతోటి మనము ఆయన కోసం ఆలోచించడం మానేసి మనకు నచ్చిన తలంపులతోటి, మనకు నచ్చినటువంటి ఆశలతోటి మనం జీవిస్తున్నాం. ఇంకెక్కడ ఉంది? ఆ రోజు ఆయన ఒకసారి సిలువ వేశారు, మనం ప్రతిరోజు సిలువ వేస్తున్నాం కదా. మనలో మార్పు ఎక్కడ ఉన్నది? ఆయన శరీరం ఏ రోజైతే నలగొట్టబడితే ఈరోజు మన శరీరం వాక్యము సువార్త ప్రకటించడం నలగొట్టబడుతుందా మన శరీరం? లేకపోతే ఈ సుఖాలకి, ఈ సంతోషాలకి, సౌఖ్యాలకి అలవాటు పడిపోయింది మన శరీరం, మన ఆశలు, మన ఊహలు. నాకు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఒకటే అనిపించింది, అబ్రహాం గారు నిజంగా తన కొడుకుని ఇవ్వడానికి వెనుతీయలేదు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా మన పాపల నుంచి మనం రక్షించడానికి దేవుడు కూడా తన సొంత కుమారుడిని మన కొరకు ఇవ్వడానికి వెనుతీయలేదు, తండ్రి అయిన దేవుడు కూడా అని నాకు ఎంతగానో అర్థమైంది. చాలా బాధగా కూడా అనిపించింది. నిజమే, ప్రతిరోజు సిలువ వేసేస్తున్నాం మనం ఆయన్ని. ఏ రోజు సిలువ వేయకుండా ఉన్నామండి? మన ఆలోచనలు బాగాలేదు, మన చూపులు బాగాలేదు. ఆయన ఎంతమందికి అయితే చూపులు ఇచ్చాడో ఈ రోజు మన కళ్ళుండి ఎన్ని మోహం చూపులు చూస్తున్నాం. మన చూపే సరిగ్గా లేదు, మన ఆలోచనలే సరిగ్గా లేదు, మన నోరే సరిగ్గా లేదు. ఆయన ఎంత ఆప్యాయంగా ఎన్ని సువార్త పత్రికల్లోనేంటి, పత్రిక పాఠ్యాల్లోనేంటి, ఎన్ని గ్రంథాల్లో ఆయన చెప్పాడండి, నా కుమారుడా, నువ్వు నా కుమార్తెవు, నా కుమారి, అమ్మ అనని ఇలాగ ఎంత ప్రేమగా మాట్లాడాడండి. మరి ఆయన నమ్ముకుంటున్నామని చెప్తున్న మనం ఎలా మాట్లాడుతున్నాం? మరి ఎక్కడుంది? మన చూపులు బాగోలేదు, మన మాటలు బాగోలేదు, మన చేతలు బాగోలేదు, మన తల నెత్తి నుండి అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేదంటే ఏ మంచి లేదు మనలోని. మంచి ఏది లేదు కనుకే నిలువెల్లా ఆయన్ని నిజంగా సిలువేసేస్తున్నాం, ప్రతిరోజు సిలువేసేస్తున్నాం ఆయన. కనుక ఈ విషయాలు మనందరికీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి అయితే ఈ విషయాలు అర్థమయ్యాయో, ఎంతమంది అయితే మరి కొత్తగా మేము ఇలాగా తెలుసుకున్నామని అనుకుంటున్నారు. ఇక నుంచి అయినా ప్రతిరోజు ఆయన్ని సిలువ వేసేవారికి మనం కాకుండా, అవును ఇంతవరకు మేము చేసినవన్నీ తప్పులే, మా తల అరకాల వరకు కొంచెం కూడా స్వస్థత లేదు, మంచి లేదు, ఏమీ లేదు, కనీసం ఇప్పటి నుంచి ఆయనను సిలువ వేయకుండా మరి ఎక్కువగా దేవుడు సంతోషపరిచేటట్లుగా మన జీవితం ఉండేలాగున, మరి దేవుడు ఎలాగైతే తన సొంత కుమారుని మనకి ఇవ్వడానికి వెనుదీయకుండా ఉన్నాడో అలాగే మనం కూడా తండ్రి అయిన దేవుని కొరకు, కుమారునైన యేసుక్రీస్తు వారి కొరకు కూడా ఈ లోకాశను మనం వదిలేయడానికి వెనక తీయకూడదు. మనం కూడా ఈ లోకాశను మనం చంపుకోవాలి, ఈ లోక కోరికలు మనం చంపుకోవాలి, ఈ లోక భోగాలకు మనం దూరంగా ఉండాలి, ఈ లోక ఆశలకు మనం దూరం అవ్వాలి. లోన్ అవ్వకుండా మనల్ని మనం ఎప్పుడు కూడా వాక్యాలతో కూడా భద్రపరుచుకుంటూ ఉండాలని ఈ వాక్యాలన్నీ మీ వినికిట్లో మీరు మీ హృదయంలో భరించలాగున దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ముగించుకున్నాము. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభావాన్ని పొందినాను తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇందులో ఒకవేళ నా అంతటి నేను మాట్లాడుతుంటే నా మాటల వల్ల ప్రయోజనం లేదు ప్రభా. మీరే నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి మాట్లాడించారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలను, వారి కుటుంబం ఫలింపు దయచేస్తారని కోరుకుంటూ ఇక్కడి నుంచి అయినా తండ్రి ప్రభా నీ సొంత కుమారుని ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వెనుతీయలేదు ప్రభా. అవును ప్రభా, నీ కొరకు తండ్రి అయిన దేవుని కొరకు ప్రభా, యేసుక్రీస్తు వారి కుమారుని కొరకు ప్రభా, మేము కూడా ఈ లోకాశను చంపుకొని మీకు ప్రత్యేకులుగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ ప్రభువును ప్రియరక్షకులను యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి.